సమాజ దర్పణం, ద సోషల్ మిర్రర్. మనని గురించిన మన దృష్టి ప్రస్తుతం సమాజంలో ప్రవర్తిస్తున్న భావజాలం వల్లను, ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు, ఉద్దేశాల వల్లను నియంత్రింపబడినదైతే అది కార్నివాల్లోని అద్దాల గదిలో ఉండే తిక్కమొహం అద్దంలా ఉంటుంది. నువ్వెప్పుడూ వేల్టికి రావు. నువ్వు నీ వస్తువుల్ని ఎప్పుడూ క్రమపద్ధతిలో సర్దుకోవు. నువ్వొక కళాకారుడివి. నువ్వు గుర్రంలా తింటావు. నువ్వు గెలిచావంటే నేను నమ్మలేను. ఇది చాలా సాదా విషయం. నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇవన్నీ ఒకదానికొకటి పొంతనలేని దార్శనాలు, అభిప్రాయాలు. ఇవి వారి వారి ప్రవర్తనకి ప్రతిబింబాలనడం కంటే వారిపై రుద్దినవనడం సబబు. తమ బలహీనతల్ని ఇతరుల మీద ప్రసరింపచేయటమే గాని వారి నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడం కాదు. ప్రస్తుత సమాజంలో ఉన్న భావజాలాన్ని మనకి అంటగట్టడం ఇది. మన జీవితాలపై ఈ నియంత్రణకున్న బలమైన శక్తిని అంగీకరిస్తూనే ఈ నియంత్రణ వలన మనని మనం రూపొందించుకుంటున్నామని, ఈ సామాజిక ప్రభావంపై మనకెటువంటి అదుపు ఉండదని అనుకోవడం మనలో వేరే విధమైన మ్యాప్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి సామాజిక మ్యాప్స్ 3 విధాలుగా ఉంటాయి. మానవ స్వభావాన్ని వివరించే 3 విధాలైన నియతవాద సిద్ధాంతాలున్నాయి. అనువంశిక నియతవాదం, మీ పూర్వీకుల లక్షణాలే మీ స్వభావానికి కారణాలు అనేది ఈ వాదం. మీ తాత ముత్తాతలకి కోపం ఎక్కువ కనుక అది మీ డిఎన్ఏలో ఉంటుంది అంటుంది ఈ వాదం. ఇది తరతరాలకు వారసత్వంగా వస్తుంటుంది. మీరు ఐరిష్ వారు గనక ఐరిష్ వారికి కోపం ఎక్కువ వంటి వాదనలు కూడా ఇందులో ఉంటాయి. మనస్తత్వ శాస్త్ర నియతవాదం, మీ తల్లిదండ్రుల వలనే మీ స్వభావం రూపొందుతుంది. మీ పెంపకం, మీ చిన్ననాటి అనుభవాలు మీ వ్యక్తిత్వానికి, స్వభావానికి పునాది వేస్తాయి. అందువల్లే మీకు జనంలో కలవడానికి భయం. అట్లా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు. ఏ చిన్న తప్పు చేసినా అపరాధ భావంతో కృంగిపోతారు. ఎందుకంటే బాల్యంలో మీరట్లా నియంత్రింపబడ్డారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తక్కిన వారితో పోలుస్తూ మీరు సరిగ్గా చదవలేదనో ఏదో ఒకటి మిమ్మల్ని బాధ పెట్టడం వలన మీరు భావోద్వేగాలకు లోనై ఉంటారు. ఇవే ఇప్పుడు మీ స్వభావాన్ని నిర్దేశిస్తున్నాయి. పరిసర నియతవాదం, మీ ఉన్నతాధికారులతో, మీ జీవన భాగస్వామో, మీ సంతానమో, మీ ఆర్థిక పరిస్థితో లేదా దేశ రాజకీయాలలో మీ స్వభావానికి కారణాలంటుంది ఈ వాదం. ఇవన్నీ కూడా ప్రేరణ, స్పందన సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడ్డాయి. పావ్లోవ్ కుక్కల మీద చేసిన పరిశోధన ఆధారంగా ఏర్పడిన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతంలో మూలభాగం ఏమిటంటే కొన్ని పరిస్థితులకు మనం కొన్ని విధాలుగా స్పందిస్తామని. ప్రేరణ, స్పందన ఇటువంటి నియతవాదాలు ఎంతవరకు మనకి ఉండవలసిన నిజమైన దృక్పథాన్ని కలిగిస్తాయి? ఈ అద్దాలు మన నిజ స్వరూపాన్ని చూపిస్తాయా, వక్రీకరించి చూపుతాయా అని ఆలోచించండి. ఇవి మన జాతకాలను నిర్ణయించే విధంగా చూడండి. ఇవి మనం జీర్ణింపచేసుకోవలసిన సిద్ధాంతాల ప్రాతిపదికన లేవు అని తెలుస్తూనే ఉంది కదా.